వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి దివాళీ సందర్భంగా మరి ఈ రోజు నుంచి మార్చి 15వ తారీఖు వరకు మన యాప్లో కోర్స్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టు ఫుల్ కోర్స్ వచ్చేసి 399 కదా, దీన్ని జస్ట్ 299 రూపీస్కే ఇస్తున్నామండి. సో అంతేకాకుండా టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు 199 ఉంది కదా, దీన్ని కేవలము 99 రూపీస్కే అందజేస్తున్నామండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, జస్ట్ 99కి అందజేస్తున్నాము. ఒకవేళ మీకు యాప్ తీసుకోవడము ఇబ్బందిగా ఉంటే, మీకు గనక టాప్ 25 గ్రాండ్ టెస్ట్ల పీడిఎఫ్ కావాలనుకుంటే ఇక్కడ చూపిస్తున్న నంబర్ ఉంది కదా, 9030362853 అనేటువంటి నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ 99 రూపీస్ అమౌంట్ పంపి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే వితిన్ హాఫ్ అన్ అవర్లో మీకు పీడిఎఫ్ అయితే పంపడము జరుగుతుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ స్నేహితులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఇండియన్ పాలిటీ నుండి మరి తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్నలని ఈరోజు వీడియోలో అయితే చూడబోతున్నామండి. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటాయండి, మరీ డెప్త్గా అడగరు మనల్ని. ఓకేనా, మరీ డెప్త్గా రావు, అన్ని సబ్జెక్ట్స్ నుంచి జీకే పరంగానే అడుగుతారండి. అదేవిధంగా మీకైతే ఈరోజైతే అప్డేట్ చేస్తాను. పాలిటీ నుంచి కంపల్సరిగా మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి, కాబట్టి జాగ్రత్తగా చదవాలి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో ఖచ్చితంగా ప్రతిరోజు మనం అప్డేట్ చేసేటువంటి క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చూడండి మన ఛానల్లో కూడా. ఓకేనా, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. ప్రాథమిక హక్కులు డాష్ ఏంటండి? ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వాధికారాలపై పరిమితులండి. ప్రాథమిక హక్కులు అంటే ఏంటండి? ప్రభుత్వాధికారులపై పరిమితులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులకు మరో పేరేంటి? ప్రాథమిక హక్కులకు ఉన్నటువంటి మరొక పేరేంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు. ఓకేనా, మన ప్రాథమిక హక్కులకు ఏమైనా భంగం వాటిల్లినట్లయితే న్యాయస్థానాల ద్వారా మనము రక్షణ పొందవచ్చండి. ఓకేనా, మరి భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, ఓకే, ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయండి? 3వ భాగంలో అయితే ఉండడము జరిగింది. 3వ భాగంలో ప్రాథమిక హక్కులు మనకు కనిపిస్తాయి. ప్రాథమిక హక్కులను మనము అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం అయితే జరిగింది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, క్రింద పేర్కొన్న ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి, కేశవానంద భారతి. ఓకే, కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ వన్. సుప్రీంకోర్టు ఏ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించింది? సుప్రీంకోర్టు ఏ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఖుష్బూ కేసులో. ఏం కేసులో అండి? ఖుష్బూ కేసులో. నెక్స్ట్ వన్. ఒక వ్యక్తి నిర్బంధం చట్టబద్ధమైనదా కాదా అని విచారించడానికి ప్రభుత్వం అమలు చేసే న్యాయబద్ధమైన పరిహారం ఏంటి? లేదా రిట్ ఏంటి? రిట్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హెబియస్ కార్పస్ రిట్. ఒక వ్యక్తిని అరెస్టు చేసిన 24 గంటలలోపు న్యాయస్థానంలో మరి ప్రవేశపెట్టాలండి. ఓకేనా, అదే మనకు ఈ యొక్క హెబియస్ కార్పస్ రిట్ అనేది తెలియజేస్తుంది. ఓకేనా, మరి హెబియస్ కార్పస్ రిట్ని అమలు చేసే అధికారం ఎవరికి ఉంటుందండి? కోర్టులకు ఉంటుందండి. 32వ ఆర్టికల్ ద్వారా సుప్రీంకోర్టుకు ఉంటుంది. ఓకే, సుప్రీంకోర్టుకు ఉంటుంది. 224వ ఆర్టికల్ ద్వారా హైకోర్టులకు అయితే ఉంటుందండి. ఓకే, 224 ఐ థింక్, ఇది ఒకసారి చెక్ చేస్తానండి, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, బట్ 224 అనుకుంటున్నాను. సో ఒకసారి చెక్ చేయండి, ఎవరికైనా తెలిస్తే కామెంట్ పెట్టండి. సో వీటి ద్వారా సుప్రీంకోర్టుకు ఉంటుంది, మరి హైకోర్టులకు కూడా రిట్స్ని జారీ చేసే అధికారం అయితే ఉంటుంది. ఓకే, భారత రాజ్యాంగంలోని 32వ ఆర్టికల్ని భారత రాజ్యాంగానికి గుండెగా, ఆత్మగా అయితే అభివర్ణిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? ఎవరికి ఉందండి? రాష్ట్రపతి గారికి ఉంది. అది కూడా తాత్కాలికంగా మాత్రమే, శాశ్వతంగా వీటిని అసలే రద్దు చేయడానికి లేదు, తాత్కాలికంగా. ఓకే, నెక్స్ట్. రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి
ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు? ఏ ఆర్టికల్ ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ బి 32వ ఆర్టికల్. నేను చెప్పాను కదండి, రిట్స్ ఉంటాయని చెప్పాను కదా, 32వ ఆర్టికల్ ప్రకారమే సుప్రీంకోర్టుకు మనము అప్పీల్ చేసుకోవచ్చు మన ప్రాథమిక హక్కులకు ఏమైనా ఆటంకం వాటిల్లినట్లయితే. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణము, ఆత్మ, హృదయమని అంబేద్కర్ గారు వర్ణించారు? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, రాజ్యాంగ పరిహారపు హక్కు, ఆర్టికల్ 32. ఓకే, నెక్స్ట్ వన్. అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించమని ఆదేశించే రిట్ ఏది? ఆప్షన్ బి మ్యాండమస్. ఓకే, మ్యాండమస్. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక విద్యా హక్కుల ఉద్దేశం. ప్రాథమిక హక్కుల్లో సాంస్కృతిక విద్యా హక్కుల ఉద్దేశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అల్పసంఖ్యాక వర్గీయుల సంస్కృతిని సంరక్షించడానికి సహాయపడడము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఆర్థిక సమానత్వాన్ని కల్పించేవి ఏంటి? ఆర్థిక సమానత్వాన్ని కల్పించేవి ఏం కల్పిస్తాయండి? ఆప్షన్ సి ఆదేశిక సూత్రాలు. ఓకే, ఆదేశిక సూత్రాలు. నెక్స్ట్. వార్తా ప్రచురణ హక్కును కల్పించే ఆర్టికల్ ఏంటి? వార్తా ప్రచురణ హక్కును కల్పించే ఆర్టికల్ ఆప్షన్ డి అండి 19. ఓకేనా, 19వ ఆర్టికల్. భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు దీన్నే మనం. ఓకేనా, ఏం స్వేచ్ఛ అంటారండి? భావ ప్రకటన స్వేచ్ఛగా అయితే మనము చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చట్టాల సమాన రక్షణను ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము లేదా గ్రహించారు? చట్టాల సమాన రక్షణ. ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాము. నెక్స్ట్ వన్. ఏ ప్రకరణ ప్రకారం జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు? ఓకే, ఏ ప్రకరణ ప్రకారం అండి? ఆప్షన్ ఏ ప్రకరణ 21. జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణ హక్కు క్రింద జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, ఐ థింక్ 2010 ఆ టైంలో అయితే దీన్ని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్. విద్యా హక్కు చట్టము ఏ స్థాయి విద్యార్థులకు ఉపయోగపడుతుంది? విద్యా హక్కు చట్టము. ఆన్సర్ ఆప్షన్ డి 14 ఏళ్లలోపు వయసున్న విద్యార్థులకండి ఉచిత నిర్బంధ విద్యను అందించడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశము. నెక్స్ట్ వన్. చట్టం వల్ల సమాన రక్షణ అంటే? చట్టం వల్ల సమాన రక్షణ అంటే? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. ప్రత్యేక రక్షణ, సమాన అవకాశాలు, అసమానతలను తగ్గించడం. ఓకే, అసమానతలను తగ్గించడం. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులు ఎవరికి వర్తించవు? ప్రాథమిక హక్కులు అనేవి ఎవరికి వర్తించవు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రైవేట్ వ్యక్తుల చర్యలకైతే ఇవి వర్తించవు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తిని బలవంతం మీద నేరం ఒప్పించడాన్ని ఏమంటారు? నేరారోపణ ఎదుర్కొనే వ్యక్తిని బలవంతం మీద నేరం ఒప్పించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్. ఓకే, బలవంతంగా నేరాన్ని ఒప్పించడం అండి. ఓకేనా, నెక్స్ట్ వన్. ప్రాథమిక హక్కులను అమలుపరచడంలో పార్లమెంట్ కొన్ని వర్గాలపై ప్రత్యేక పరిమితులు విధించవచ్చు. ఆ వర్గాలేంటి? ఏంటండి? రక్షణ దళాలండి. ఓకేనా, రక్షణ దళాలలో ఉండేటువంటి వారికి ప్రాథమిక హక్కులు ఉండవండి. తెలుసా మీకు అది? వారికి వర్తించవు. వారు ప్రాథమిక హక్కులను కోర్టుల్లో సవాల్ చేయడానికి ఉండదు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్. క్రింద పేర్కొన్న వాటిలో వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులు ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛలపై పరిమితులు ఏంటండి? ఆప్షన్ డి పైవన్నీ. శాంతి భద్రతలు, దేశ రక్షణ, నైతిక ప్రవర్తన. ఈ 3 అంశాలపైన వ్యక్తిగత స్వేచ్ఛలపై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అల్లర్లు జరుగుతున్నాయండి. ఓకేనా, అల్లర్లు జరుగుతున్నప్పుడు 420 సెక్షన్ విధిస్తారండి. ఓకేనా, సెక్షన్ 144 సెక్షన్. ఏంటది? 144 సెక్షన్ విధిస్తారు. ఎందుకండి? గుమికూడద్దు అక్కడ జనాలు. అంటే అది మన స్వేచ్ఛను హరించడమే. కానీ అక్కడ పరిస్థితులు బాలేవు కాబట్టే కదా ఇది విధించారు. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులనే పరిమితులు అంటారు. ఓకే, వ్యక్తిగత స్వేచ్ఛపై పరిమితులు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది ఏ వర్గానికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు సి. వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వారు. వికలాంగులు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రాథమిక హక్కుల్లో ప్రస్తావన లేదు. నెక్స్ట్.
క్రింద పేర్కొన్న వాటిలో ఏ ప్రాతిపాదికన సకారాత్మక వివక్షతను రాజ్యాంగం అనుమతించలేదు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్థిక వెనుకబాటుకండి. ఓకే, ఆర్థికపరమైన వెనుకబాటుకు. నెక్స్ట్ వన్, న్యాయ సమీక్ష ఏ ప్రభుత్వ లక్షణము? న్యాయ సమీక్ష ఏ ప్రభుత్వ లక్షణము? ఆప్షన్ బి అండి, సమైక్య ప్రభుత్వం యొక్క లక్షణముగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది ఏ ప్రకరణను సుప్రీంకోర్టు ఉదారంగా వ్యాఖ్యానించింది, దాని పరిధిని విస్తరించింది? ఆప్షన్ డి, ప్రకరణ 21. ఓకే, ప్రకరణ 21. నెక్స్ట్, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా రూపొందించిన చట్టాలను న్యాయస్థానాలు కొట్టివేస్తాయి. అయితే చట్టం అనే పదంలోకి రాని అంశం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాజ్యాంగ సవరణ. ఓకే, రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపని అత్యవసర పరిస్థితి ఏంటి? ఆప్షన్ బి అండి, పై రెండు. జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు? భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జవహర్లాల్ నెహ్రూ లక్ష్యాల ఆశయాల తీర్మానం అనేటువంటి అంశం ద్వారా రూపొందించడం జరిగింది ప్రవేశికను. ఓకే, నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం? ఆప్షన్ 4, రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఉండదండి. ఓకే, భారతదేశంలోని అధికారానికి మూలమని, ప్రభుత్వ స్వరూపమని, రాజకీయ వ్యవస్థ లక్ష్యం అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది? ఆప్షన్ 1, భేరూభరి కేస్ 1960. ఓకే, భేరూభరి కేస్ 1960. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు ఇప్పటికీ? భారత రాజ్యాంగ ప్రవేశికను. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారండి, కేవలం ఒకసారి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ప్రారంభం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, భారత ప్రజలమైన మేము అనేటువంటి వర్డ్తో స్టార్ట్ అవుతుందండి, భారత ప్రజలమైన మేము. ఓకే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? ప్రాథమిక విధులు అండి, విధులు. ఆన్సర్ ఆప్షన్ 4, లేవండి, ఏమీ లేవు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత. ఓకేనా, 42వ రాజ్యాంగ సవరణ, ఐ థింక్ 1976. సో స్వరణ్ సింగ్ కమిటీ ఆధారంగా ప్రాథమిక విధులనైతే పొందుపరచడము జరిగింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణలు. ఆప్షన్ 2 అండి, ఎస్, 42వ రాజ్యాంగ సవరణ, 86వ రాజ్యాంగ సవరణ, ఇంపార్టెంట్. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్రింది వాటిలో వేటిని సవరించారు? ఆన్సర్ ఆప్షన్ 4, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలను 2002లో సవరించడం జరిగింది. ప్రాథమిక విధులు అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, జనవరి 3వ తారీఖు. ప్రాథమిక విధులు సక్రమ అమలుకై తగిన సూచనలు ఇవ్వడానికి నియమించిన కమిటీ ఏది? నియమించబడిన కమిటీ ఆప్షన్ 2, జేఎస్ వర్మ కమిటీ అండి. ఓకేనా, జేఎస్ వర్మ కమిటీ. సో గైస్, ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన క్లాస్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.